బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చేరారు. హిమాన్షు ముక్కుకి స్వల్ప గాయమైంది. ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో అతనిని కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. హిమాన్షు తెలిసిన వెంటనే హరీష్ రావుతో కలిసి కేటీఆర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ సైతం తన మనవడి గురించి తెలుసుకుని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. హిమాన్షును పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. గాయం చిన్నదేనని కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు గచ్చిబౌలి ఆసుపత్రిలో చేరారు. హిమాన్షు ముక్కుకు స్వల్ప గాయమైంది. ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో అతనిని కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. హిమాన్షుకు వైద్యులు చికిత్స అందించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావుతో కలిసి కేటీఆర్ ఆసుపత్రికి చేరుకుని హిమాన్షును పరామర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ సైతం తన మనవడి గురించి తెలుసుకుని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. హిమాన్షును పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. గాయం చిన్నదేనని కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు.